పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వర్షం దాటికి ఆదిలాబాద్ కలెక్టరేట్లో కూలిన స్లాబ్. భారీ వర్షాలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు, అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇవాళ భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. రాధాకృష్ణన్ చేత ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి ముర్ము. నేపాల్ నుంచి ఏపీకి చేరుకున్న తెలుగువారు ప్రత్యేక విమానాల్లో విశాఖ, తిరుపతి, కడపకు చేరుకున్న యాత్రికులు. మళ్లీ విశాఖకు వస్తామని అనుకోలేదు నేపాల్ నుంచి తిరిగొచ్చిన యాత్రికులు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళిక, రైల్వే ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష. ఏపీలో 12 జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం, పథకాల అమలులో బాధ్యతగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచన. ఏపీలో పారదర్శకంగా సరుకుల పంపిణీ, స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులుంటే సవరిస్తామన్న మంత్రి నాదెండ్ల. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది, రాయచోటిలో సమస్యలన్నీ పరిష్కరించామన్న మంత్రి రాంప్రసాద్. కేటీఆర్ కు గ్రీన్ లీడర్షిప్ అవార్డు, గ్రీనరీ అభివృద్ధికి చేసిన కృషికి అంతర్జాతీయ గౌరవం. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు తప్ప అమలు చేయరు, తెలంగాణ సర్కార్పై బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శలు. కాకినాడ ఎంపీ బురిడి కొట్టించిన సైబర్ నేరగాళ్లు, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వాట్సాప్ డీపీతో 92 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు. 152 కోట్లతో మేడారం మహాజాతర పనులకు శ్రీకారం, డిసెంబర్ లోపు పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశం. మెదక్ జిల్లాలో చిరుతపులి సంచారం, చేగుంటలో మేకల కాపరిపై దాడి. మతం ముసుగులో వైసీపీపై విష ప్రచారం చేస్తున్నారు, కూటమి నేతలపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం. విజయనగరం జిల్లాలో విషజ్వరాల విజృంభణ, 2 నెలల్లో 7 మృతి, భయాందోళనలో ప్రజలు. హన్మకొండ నయీం నగర్ లోని తేజస్వి స్కూల్లో దారుణం, 10వ తరగతి విద్యార్థి జయంత్ వర్ధన్ అనుమానాస్పద మృతి. నిర్మల్ జిల్లాలో నకిలీ విత్తనాలతో రైతుల ఆందోళన, విత్తనాల కేంద్రాన్ని సీజ్ చేయాలని డిమాండ్. నిండుకుండల కడెం ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు. ఓటు చోరీతో గద్దెనెక్కేందుకు ఎన్డీఏ కుట్ర, బీహార్ ఎన్నికల యువజనులు బుద్ధి చెప్పాలని రాహుల్ పిలుపు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి. ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా సేవా పక్షోత్సవాలు, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కార్యక్రమాలు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఘోరం, జాకీపర్ను చంపి పీక్కుతిన్న సింహాలు. కాఠ్మండులో చల్లారని నిరసన జ్వాల, ఉద్రిక్త పరిస్థితుల నడుమ ప్రధాని అభ్యర్థిని ఎంపికకు కసరత్తు. పాకిస్తాన్ దౌత్యవేత్త అమీర్ జుబేర్ సిద్దికీ కుట్రదారుడు, సిద్దికీ సమన్లు జారీ చేసిన చెన్నై ఎన్ఐఏ కోర్టు.